శ్రీలంకతో నేడు ప్రేమదాస స్టేడియంలో జరగబోతున్న చివరి వన్డే మ్యాచ్లో భారత జట్టు శ్రీలంక పర్యటన ముగుస్తుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ టూర్ను బాగానే స్టార్ట్ చేసిన భారత్ అదే జోరును కొనసాగించడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. సిరీస్ డిసైడర్గా మారిన ఈ మ్యాచ్లో గెలుపు కోసం ఇరు జట్లు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఒకవేళ ఇందులో ఆతిథ్య జట్టు గెలిస్తే సిరీస్ వాళ్ల సొంతమవుతుంది. అదే ఇండియా గెలిస్తే సిరీస్ 1-1తో సమమవుతుంది. ఎలాగైనా టీమిండియాను ఓడించి తమ సత్తాను చాటాలని లంక భావిస్తోంది. ఆ జట్టును చిత్తు చేసి సిరీస్ను సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉండడంతో ఇరు జట్లు నువ్వనేనా అంటూ తలపడ్డం ఖాయం. ఇటువంటి నేపథ్యంలో భారత అభిమానులకు షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే మూడో వన్డేకి కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న అతడు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు. రోహిత్ కొడికాలికి గాయమైందని, ఆ కారణంగా అతడు నెట్ ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. గాయం చిన్నదేనని, అయితే రిస్క్ ఎందుకనే ఉద్దేశంతోనే ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడని, మ్యాచ్లో ఆడడం పక్కా అని బీసీసీఐ వర్గాల సమాచారం. ఒకవేళ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయం తీవ్రత పెరిగి ఈరోజు మ్యాచ్కి దూరమైతే భారత్ విజయ అవకాశాల మీద అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ ఒక్కడే ఇప్పటివరకు అద్భుతంగా ఆడాడు. అతడు దూరమైతే టీంలోని ఇతర ఆటగాళ్ల మీద కూడా ఆ ప్రభావం ఎక్కువే పడుతుంది. ఒకవేళ రోహిత్ శర్మ ఆడకపోతే అతడి ప్లేస్లో రిషబ్ పంత్కు తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఇక పంత్ గిల్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. ఒకవేళ రోహిత్ తప్పుకుంటే ఓపెనర్గా ఎవరు వస్తే కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.